ఇంటిగ్రల్ ఆఫ్ sin 5x/2 by sin x/2 dx. I equals to integral of sin 5x/2 by sin x/2. దీన్ని 2 cos x/2 పెట్టి మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేద్దాం. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin 5x/2 ఇంటూ cos x/2 అవుతుంది బై 2 sin x/2 ఇంటూ cos x/2 dx. కాంపౌండ్ యాంగిల్స్ మనం ఫార్ములా నేర్చుకున్నాం. cos a plus b plus cos a minus b అంటే 2 cos a cos b. అలాగే sin a plus b plus sin a minus b అంటే 2 sin a cos b. అలాగే ఇదేమవుతుందంటే sin a plus b అంటే 5x/2 plus x/2 ప్లస్ sin a minus b అంటే 5x/2 minus x/2 sin a plus b plus sin a minus b బై 2 sin x/2 cos x/2 అంటే sin x కదా dx. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఇది sin 3x అవుతుంది ప్లస్ ఇది sin 2x అవుతుంది కదా రైట్ బై sin x. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో మనం నేర్చుకున్న sin 3x అంటే 3 sin x మైనస్ 4 sin క్యూబ్ x. అలాగే sin 2x అంటే 2 sin x ఇంటూ cos x బై sin x. ఇప్పుడు మనం ఏం చేయాలంటే sin x రిమూవ్ చేద్దాం. న్యూమినేటర్లో ఉన్న ప్రతి టర్మ్లోంచి sin x రిమూవ్ చేస్తే 3 ముందు రాద్దాం ఇంటిగ్రల్ ఆఫ్ dx అవుతుంది. 2 బయట రాసి ఇంకో 2 లోపల రాద్దాం ఇంటిగ్రేషన్కి 2 sin x స్క్వేర్ x dx అవుతుంది. అలా ఎందుకు రాసిన మీకు అర్థమవుతుంది తర్వాత. 2 ఇంటూ sin x రిమూవ్ అవుతుంది కాబట్టి cos x dx ఇంటిగ్రల్ ఆఫ్ ఇది 3 ఇంటిగ్రల్ ఆఫ్ dx మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ cos 2x అని రాయొచ్చు కదా ఈ 2 sin స్క్వేర్ xని dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. 3 ఇంటూ x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x cos 2x అంటే sin 2x/2 కదా ప్లస్ 2 ఇంటూ sin x ప్లస్ c 3x మైనస్ 2 ఇంటూ x అంటే 2x మైనస్ 2x మైనస్ 2 ఇంటూ మైనస్ sin 2x/2 అంటే sin 2x ప్లస్ 2 sin x ప్లస్ c 3x నుంచి 2x తీస్తే x కాబట్టి x ప్లస్ sin 2x plus 2 sin x plus c. This is our answer. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ సి చూడండి ఒకసారి x plus 2 sin x plus sin 2x plus c. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.